పోలవరం నియోజకవర్గ జన సైనికులు తమ ఎమ్మెల్యేపై అభిమానం చాటుకున్నారు. కారు లేకుండా పర్యటనలు చేస్తున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు కారు గిఫ్ట్గా ఇచ్చారు. సామాన్య గిరిజన రైతు కుటుంబానికి చెందిన చిర్రి బాలరాజు జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు పెద్దగా ఆస్తులు కూడా లేవు. ఇప్పటికే రేకుల షెడ్డులోనే నివాసం ఉంటున్నారు. కారు కొనే పరిస్థితి లేదు. ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్న స్థానిక జన సైనికులు చేయి కలిపారు. ఎమ్మెల్యేలకు తమ తరపున కారును బహుమతిగా ఇచ్చారు. జన సైనికుల అభిమానానికి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కృతజ్ఞతలు తెలిపారు. జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు స్థానిక జనసేన నాయకులు ఒక కారు గిఫ్ట్ గా ఇచ్చారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, బలరాం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏకైక ఎస్టీ నియోజకవర్గం పోలవరం నియోజకవర్గం. ఈ పోలవరం నియోజకవర్గంలో ఎక్కువగా అంతా కూడా గిరిజనులు నివసిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు కూడా అందరూ కూడా పేద కుటుంబానికి చెందిన వారే ఉంటారు ఎక్కువగా. ఇదే సందర్భంలో అంటే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి తెల్లం బాలరాజు ఫ్యామిలీ, అలాగే ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భం అయితే కూడా ఉంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచినటువంటి చిర్రి బాలరాజు అంటే అతి సామాన్య పేద గిరిజన కుటుంబానికి చెందిన వ్యక్తి. అయితే ఈయన గత 2019 ఎన్నికల్లోనే జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందడం జరిగింది. అప్పటి నుంచి కూడా జనసేన పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేసేందుకు తనదైన శైలిలో విశేష కృషి చేయడం జరిగింది. అనేక పోరాటాలు చేయడం జరిగింది. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సుదీర్ఘంగా అనేక పోరాటాలు అలాగే ఉద్యమాలు చేసిన నేపథ్యం కూడా ఉంది. ఈ సందర్భంలోనే ఈసారి ఎన్నికల్లో కూడా అంటే కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగడం జరిగింది. అయితే సీటు విషయంలోనే ఆయనకు స్థానికంగా ఉన్నటువంటి కొరటం రాంబాబు ఫ్యామిలీ అంతా కూడా సపోర్ట్ చేసి ఆయనకు సీటు ఇప్పించడం దగ్గర నుంచి కూడా ఆయన విజయానికి అంతా కూడా పరోక్షంగా కృషి చేసిన సందర్భం అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో గెలిచినటువంటి 175 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 164 మంది అటు కూటమికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వారందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా కారు అనేది కంపల్సరీగా ఉంది. కానీ ఈ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి అంటే దాదాపు అంటే జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్నటువంటి పోలవరం నియోజకవర్గానికి సంబంధించి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి లక్షలాది మంది ప్రజలకు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు కారు లేకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి జనసైనికులు అలాగే స్థానికంగా ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో తమ ఎమ్మెల్యే ఎక్కడా కూడా తక్కువ కాకూడదు అని ఒక మంచి సంకల్పంతో ఆయనకు ఒక కారునైతే కూడా బహుమతిగా గిఫ్ట్ చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా నిర్ణయించడం జరిగింది. అయితే దీని అంతటికీ కూడా చిర్రి బాలరాజు కొంత సందేహం వ్యక్తం చేసినప్పటికీ తనకు ఎటువంటి కారు అవసరం లేదని చెప్పి ముందు వాళ్ళందరికీ తెలియజేసినప్పటికీ కూడా వారంతా కూడా తమ ఎమ్మెల్యే మీద ఉన్న అభిమానంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ అభిమానాన్ని ఎక్కడా కూడా తగ్గించుకోకూడదని చెప్పి 10 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ ను కారుకు చెల్లించి ఫార్చునర్ కారును అయితే కూడా కొనుగోలు చేయడం జరిగింది. ప్రతి నెల కూడా ఎమ్మెల్యే బాలరాజు తన శాలరీలోని ఈఎంఐ కట్టుకునే విధంగా కూడా వాళ్ళంతా కూడా అన్ని సెట్ చేసి ఎమ్మెల్యేకి రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.